కేర్వెల్ ఫుడ్స్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అండి. గంటలో బయటికి రాగలడు. అది పెద్ద విషయమేం కాదు. కానీ సరాసరి ఇక్కడికే వస్తాడు. వదిన ఎక్కడుందో చెప్పకపోతే, వదిన జాడ తెలియకపోతే మళ్ళీ గొడవ అవుతుందండి. మీరనుకుంటున్నట్టు అన్నయ్య వల్ల వదినకి ఏ ఆపద లేదు. నా మాట వినండి. ఇప్పుడు జరిగిందేంటి? ఇది మాత్రం ఆపద కదా? నా చెల్లెల్ని చంపాలని చూడలేదా? ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. గాయత్రి, గాయత్రి! అమ్మా. అమ్మా? ఎలా పిలవాలనిపిస్తోందే అమ్మా అని? ఆ పిలుపు విలువ తెలిసిందానివైతే ఇంతకు తెగిస్తావా? మీరేం నా బతుకుని ఉద్ధరించడం లేదు. మీరు సంతోషంగా ఉండటానికి మమ్మల్ని బలి చేస్తున్నారు. ఎన్ని రోజులు నా భర్త ఆలోచించబట్టే, ఓర్పుతో ఉండబట్టే తప్పు చేసిన వాళ్ళంతా బతకగలుగుతున్నారు. ఇంకా అబద్ధాన్ని కొనసాగించగలుగుతున్నారు. ఎవడే తప్పు చేసింది? నా బిడ్డేగా. ఎందుకు చేశాడే తప్పు? పీటల మీద కూర్చున్న నీ భర్త తల దించుకుంటుంటే నువ్వెక్కడ బాధపడతావేమోనని కల్పన మెళ్ళో తాళి కట్టాల్సొచ్చిందే. అదే నా వాడు చేసిన తప్పు. నా బిడ్డ అబద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఎందుకో నీకు తెలీదా? ఊళ్ళో వాళ్ళందరి ప్రాణాలు కాపాడటానికి, ఎవరెవరిని రక్షించడానికి మమ్మల్ని శిక్షించండి. అవసరమైతే కొట్టండి. మా జీవితాన్ని నాశనం చేయండి. మీరేం చేసినా నోరెత్తకుండా చస్తూ బతుకుతాం. చాలమ్మా తల్లి, చాలు. నీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది. నేనే కనుక నీ కడుపున పుట్టి ఉంటే, నీ బిడ్డ ఎంగిలి పాలు తాగి పెరిగిన దాన్నే అయితే ఈ రోజు నా భర్తను తప్పు పట్టావు, ఇలా మాట్లాడావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నీకు కడుపు తీపి ఎంత ముఖ్యమో నాకు కట్టుకున్నవాడు అంతే ముఖ్యం. ఎంత ఎదిగిపోయావే! నీ ఎదుగుదల చూసే నోట మాట రావడం లేదు. నన్ను నాకు ఇంత బాగా గుర్తు చేస్తావనుకోలేదు. నువ్వు కూడా కక్ష కట్టావు కదా. చాలా సంతోషం తల్లి. నాన్న, కృష్ణ, ఏంట్రా ఇది? నువ్వు సంస్కారం కోల్పోయానని నా చెల్లెలు నాకు చేసిన సత్కారం నాన్న ఇది. వివేకం కోల్పోయానని నా తోబుట్టు నాకు విధించిన శిక్ష నాన్న ఇది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మంచి చెడు మర్చిపోయి అది ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు. నీ చెల్లెలే నీ మీద కంప్లైంట్ చేసింది అంటే నమ్మలేకపోతున్నానురా. తప్పేదో ఒప్పేదో తెలిసి కూడా నీ కొడుకు తప్పు చేసినప్పుడు వాళ్ళు మాత్రం మన విషయంలో మంచి చెడులు చూడాలని భావించడం అమాయకత్వం నాన్న. ఏదిరా తప్పు? ఆ తప్పే గనక నువ్వు చేస్తుంటే, నువ్వు ఒక్కడివే గనక వివేకం కోల్పోయి ఉంటే, నీ స్వార్థమే నువ్వు చూసుకొనుంటే ఈరోజు అందరి బతుకులు ఇలా ఉండేవి కాదురా. ఏనాడో శిథిలం అయిపోయి ఉండేవి. నేనేమన్నా త్యాగం చేశానా నాన్న? అలా భ్రమపడే కల్పన జీవితంలో నిప్పులు పోశాను. అలా అనుకునే నా చెల్లెలు ఏవగింపుకి గురయ్యాను. ప్రాణాలు కాపాడుతున్నానని విర్రవీగి చివరికి నందిని ప్రాణాల మీదికి తీసుకొచ్చాను. నువ్వు ఖచ్చితంగా కల్పనని కలుస్తావు. కల్పన వెంటే ఉంటావు. లాయర్తో నేను మాట్లాడతానురా. రేపే నీకు బెయిల్ ఏర్పాటు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నా గురించి నాకు దిగులు లేదు నాన్న. కానీ అటు నందిని ఇటు కల్పన, ఎలాగైనా నందిని ఎక్కడుందో కూడా కనుక్కున్నాను. నిన్నింకా అక్కడే ఉంచితే వాళ్ళు నిన్ను బతకనివ్వరమ్మా, బతకనివ్వరు. ఎంత చేసి నీ ఉసురు తీయాలనుకున్న వాళ్ళే మళ్ళీ ఎంత గొప్పగా నటిస్తున్నారో తెలుసా అమ్మా? నువ్వంటే ప్రాణమాట, నువ్వు లేకుండా బతకలేడంట. ఇలా మాట్లాడితేనే కదరా ఆ రోజు వాణ్ణి నమ్మి నన్ను కాదని వెళ్ళిపోయావు. ఆ రాక్షసి నిన్ను చంపాలని చేసిన ప్రయత్నాన్ని నా కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళనెలా నమ్మను, నిన్నక్కడే ఎలా ఉంచను. అందుకే తీసుకొచ్చేశాను. హలో, భూపతి, భూపతి! కేర్వెల్ ఫుడ్స్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.